హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసన్న వ్లాగ్స్. టుడే ఫాయింట్ కటింగ్ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఇది సైడ్ కుచ్చులు పెట్టి కుట్టిన నార్మల్ ఫాయింట్ అన్నమాట. ఇది ఈ వీడియో ఈరోజు కటింగ్ వీడియో పెడుతున్నాను. న్యూ బిగినర్స్ తప్పకుండా చూడండి. వీడియో చూసే ముందు ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ లైకే నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం కదండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత నీట్గా ముడతలు లేకోకుండా అడ్జస్ట్ మనకి అక్కడ సమానంగా ఉన్నాయా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. అండ్ లేయర్స్ మనకి ఒకటికి 2 సార్లు చూసినారా, ఆపోజిట్స్ మనకి ఆపోజిట్లో ఉంటాయి. అలా 4 లేయర్స్ ఉన్నాయా లేదా అనేది చూసుకొని చెక్ చేసుకొని నీట్గా ముడతలు లేకోకుండా ఉంటే మంచిగా వస్తుంది. అండ్ కింద అడ్జస్ట్ సమానంగా ఉన్నాయా లేదని చూసుకొని కూడా ఇలా గీసుకోవాలి. మీరైతే స్కేల్తో గీసుకోండి. నాకు అలవాటు కాబట్టి నేను అలా గీస్తున్నా. మీకోసమే అంత స్లోగా, నేను వీడియో కోసమే అంత స్లోగా చేస్తున్నాను. నేనైతే అసలు అంత స్లోగా చేయను, చాలా స్పీడ్గా కట్ చేసుకుంటా. ఇలా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నానంటే మన ఫాయింట్ కింద పాదం దగ్గర మన పట్టీలాగా ఉంటుంది కదండి, ఆ పట్టీ కోసం అనేది నేను ఎప్పుడు అట్లా ముందే మార్క్ చేసుకుంటాను. మార్క్ చేసుకున్న తర్వాత కొలుచుకొని చేసుకుంటా. అయితే ఇప్పుడు నేను ఫాయింట్ కూడా చూపిస్తున్నానుగా చూడండి. ఇగో ఇలా ఫాయింట్ అనేది ఫస్ట్ ఇట్లా ఓపెన్గా ఉంటుంది కదా, మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ మనం మడత పెట్టుకునేటప్పుడు ఎలా ఫోల్డింగ్ చేసుకుంటాం అలా. అయితే కిస్తా ఆపోజిట్లో ఉండి మన సైడ్లు ఉంటాయి కదా ఫాయింట్కి, ఆ సైడ్లనే మన పక్కన ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు క్లాత్ మనకి సరిపోతుందా లేదా మనకి అనేది చూసుకోవాలి. చూసినారా, ఇదే ఫాయింట్ ఎవరు కుట్టారేమో కానీ చూడండి, ఒకటి ఎక్కువ ఉంది, ఒకటి తక్కువ ఉంది. ఒక కాలు ఎక్కువ ఉంది, ఒక కాలు తక్కువ ఉంది. మనం ఎక్కువదే తీసుకోవాలి. ఎందుకంటే తక్కువ తీసుకున్నాం ఏమవుతుందంటే మళ్ళీ షార్ట్ అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, అలా మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ అయితే అక్కడికే సరిపోతుందండి. నేను పెట్టిన 2 ఇంచెస్కి అది ఇంకా మరి క్లాత్ లేదు. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఈ క్లాత్నే కొంచెం మిగిలింది కదా లాస్ట్లో, ఆ మిగిలిన క్లాత్ని బక్రం వేసుకొని మనం కింద పట్టీలాగా వేసుకోవచ్చండి. అది ఎలా కూడా ఏంటనేది కూడా నేను చూపిస్తా. ఇలా సరిపోనప్పుడు కొంతమందికి అయితే సరిపోతుంది, కాటన్ మెటీరియల్స్ డ్రెస్కి అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు చూసినారుగా లూజ్ మార్క్ చేసుకున్న తర్వాతకి 2 ఇంచెస్ అనేది ఖర్చు వదులుకున్నాను అనమాట. ఖర్చుకి అట్లా తీసుకోవాలి. అండ్ అలాగే పైన ఇప్పుడు కిస్తా కొలుచుకోవాలండి. కిస్తా చూడండి, ఇక్కడ నుంచి అక్కడికి జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ అసలు ఎంత వచ్చింది ఏందనేది కూడా కొలుచుకోవాలి. అండ్ కంపల్సరీగా ఖర్చుతో కలిపి కొలుచుకోండి. పైన ఖర్చు కింద ఖర్చుతో కలిపి పెట్టుకుంటే అప్పుడు మనకి దాన్ని బట్టి ఎంత వస్తే అంత. నాకైతే 10 ఇంచెస్ 11 ఇంచెస్ వచ్చింది. సేమ్ అదే ఎడ్జ్కి మన ఆపోజిట్లో పైనుంచి కిందికి అలా ఎడ్జ్కి పెట్టుకోవాలి. ఎందుకు ఎడ్జ్కి పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారు? న్యూ బిగినర్స్ క్లారిటీగా వినండి, అర్థమవుతుంది. ఫాయింట్ కటింగ్ ఎంత ఇదేం కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఇలా పెడుతున్నాను కదా ఫాయింట్ని, చూడండి. ఇలా పెట్టిన తర్వాతకి మనకి ఫాయింట్ పైన లెంత్ అక్కడికే వచ్చింది. అంత ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకున్నాము అంటే మన సైడ్కి ఫాయింట్కి కుచ్చులు పెట్టుకోవాలి. ఆ కుచ్చులకి అంత క్లాత్ అనేది కావాలి. మనం కుచ్చు పెట్టుకోవాలి కదా, మినిమం అటు 3 ఇటు అంటే అటు 5 ఇటు 5 కుచ్చులు పెట్టుకున్న అంత క్లాత్ అసలు సరిపోదు. కానీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. క్లాత్ అంతే ఉంది కాబట్టి ఆ కుచ్చు ఎందుకు పెడతాం అనేది ఫాయింట్ పట్టేయకోకుండా మనకి ఫ్రీగా కంఫర్ట్గా ఉండడం కోసమే అది. అలాగే ఫాయింట్ని ఇలా ఇలా చూసుకోవాలి, లూజ్ చూసుకొని అలా గీసేసుకోవాలి, కలిపేసుకోవాలి. ఎందుకంటే నేను పైకి వచ్చేపాటికి ఖర్చు కూడా తగ్గించేసుకోవాలి. కింద ఉన్నంత ఖర్చు పైకి వచ్చేపాటికి కిస్తా కాడికి వచ్చేపాటికి ఖర్చు అనేది ఉండదు. తగ్గించుకొని క్రాస్గా రావాలన్నమాట. ఎందుకంటే కిస్తాకడ అంత ఖర్చు అవసరం లేదు మనకి. కొంచెం మనం పాదం మందం ఖర్చు ఉంచుకున్నా చాలు. పాదం దగ్గర ఏమవుతుందంటే ఒక్కొక్కరికి కాళ్ళు అనేది పెద్దగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, లావుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని బట్టి మనం చేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా సింపుల్ మెథడ్. ఇప్పుడు ఆ ఎడ్జెస్ అనేది సమానంగా ఉంటాయి కాబట్టి అది కట్ చేసుకోవాలి.
కట్ చేసుకొని ఇప్పుడు మన ఖర్చుల లెక్క ప్రకారం మనం ఎలా తీసుకున్నామో సేమ్ అలాగే క్రాస్గా అలా లైన్ ప్రకారం మనకి కట్ చేసుకోవాలన్నమాట. నా మూతి ముక్కు వంకర్లు తిరిగిపోతున్నాయి కటింగ్ ఏమో, కానీ మీకోసం స్లోగా చేస్తున్నా కింద కూర్చొని. ఎలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాతకి పైన మూలకి ఒక డాట్ ఇట్లా టక్స్ అనేది పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆ మార్కే మనకి కుచ్చు పెట్టుకోవాలి కాబట్టి, అక్కడి నుంచి అటు 3 ఇటు 3 కుచ్చులు, అటు 5 ఇటు 5 కుచ్చులు పెట్టుకోవాలి కాబట్టి అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మిగిలిన పీస్తో మనం పైన జాయింట్ క్లాత్ ఉంది కదండి, అది మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆ ఎడ్జ్లు అనేవి మనకెళ్ళి పెట్టుకోవాలి. ఆ ఎడ్జ్లు అనేవి మనకెళ్ళి పెట్టుకొని ఇలా పెట్టేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పాయింట్ని అనేది కొలుచుకోవాలన్నమాట. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అయితే. అలాగే ఇప్పుడు పాయింట్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఇలా పెట్టేసుకొని కింద ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు అది లూజ్ ఎంత వస్తుంది అండ్ కింద లెంత్ ఎంత వస్తుంది అనేది కూడా మనం కొలుచుకోవాలి. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, ఎంత వస్తే అంత అక్కడ 11 రాని 12 రాని దానికి ఒక 1 ఇంచ్ అనేది ఒక మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే జాయింట్లు చేసుకుంటాం కాబట్టి అలా. అండ్ కింద లెంత్ కూడా చూసుకోవాలి. పొడవు చూసుకుంటే మనకి అది కూడా చూడండి మనకి ఎంత వస్తుందో దానికి ఖర్చు. అంటే పైన మనం బొందు తొడుక్కోవడానికి కూడా పట్టి సపరేట్గా వేస్తారండి కొంతమంది, కానీ నేనైతే ఇందులోనే తీసేసుకుంటాను. మళ్ళీ ఇన్ని అతుకులు ఉండకూడదు పాయింట్కి అని చెప్పేసి డైరెక్ట్ పీస్లోనే ఫోల్డింగ్కి ఒక 2 ఇంచెస్ అనేది ఖచ్చితంగా ఎక్స్ట్రా తీసేసుకుంటాను. ఆ 2 ఇంచెస్ మనం ఒక ఫోల్డింగ్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కింద అతుకులు పాదం కాడ అతికేస్తాము, పైన అతికేస్తాము, అసలే మన మధ్యలో ఒక జాయింట్ పీస్ ఉంటుంది, ఇంకా అసలు ఆ పాయింట్కి బాగోదు. చూస్తున్నారుగా నాకు 7 ఇంచెస్ వచ్చింది, 2 ఇంచెస్ కలిపేసాను. అండ్ మళ్ళీ చూపిస్తున్నా మీకు, 1కి 2 సార్లు చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో, ఎందుకని కూడా నేను చూపిస్తున్నాను. ఫోల్డింగ్ కోసం అని చెప్పి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నానని చెప్పి చెప్తున్నాను. 2 కలిపి 9 ఇంచెస్ వచ్చింది. మన 9 ఇంచెస్ అనేది పొడవు అనేది చూసుకోవాలి. వెడల్పు వచ్చేసి నాకు 11 ఇంచెస్ వచ్చింది. 11 ఇంచెస్కి 1 ఇంచ్ కలుపుకొని 12 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇంకా అంతేనండి. ఇప్పుడు దాన్ని బట్టి మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను అక్కడ 12 ఇంచెస్ అని పెడుతున్నాను. మీరు అన్నట్టు 11 ఇంచెస్ పెడితే అందులో ఆ 1 ఇంచ్ అనేది ఖర్చులకు పోయినాయి అనుకోండి, అప్పుడు మనకి 10 ఇంచెసే ఉంటాయి. అప్పుడు పాయింట్ పట్టేసిద్ది కదా. మనం ఫ్రీగా కంఫర్ట్గా ఉండడం కోసమే కదా తీసుకుంది పాయింట్ కుట్టుకునేది. అలా ఇలా సింపుల్గా అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాతకి ఇలా మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్ మార్క్ చేసుకొని అటు చివర ఇటు చివర అనేది కూడా మార్క్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎవరికన్నా ఈ వీడియో కావాలంటే, ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు కూడా మీరు షేర్ చేయొచ్చండి. ఒక చిన్న లైక్ అండి, సపోర్ట్ చేయండి. నాకు తెలిసినంత మట్టికి నేను చెప్తున్నాను. అండ్ మధ్యలో ఎవరో వచ్చారు డిస్టర్బ్ చేయడానికి నన్ను. ఇలా కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని స్కేల్ ఉంటే మీకు తొందరగా అవుతుందండి. అసలు నాకు స్కేల్ అసలు అవసరం లేదు, అంత ఫాస్ట్గా నేను చేస్తాను. మీకు అర్థం అవ్వాలని నిదానంగా నేను చేస్తున్నాను. ఇగో అలా మార్క్ చేసుకున్న తర్వాతకి ఒక బాక్స్ లాగా గీసుకొని ఇప్పుడు దాన్ని అనేది కట్ చేసుకోవాలి. సింపుల్ అండి, అసలు పాయింట్ చాలా సింపుల్. అసలు మీరు నేర్చుకుంటే కుట్టే విధానంగా వీడియో కూడా కావాలి అంటే పెడతాను. మీరు కామెంట్ చేస్తేనే పెడతాను నేను. ఎందుకంటే మీరు ఎంత చూస్తున్నారా, అసలు లైక్ చేస్తున్నారా లేదా అనేది మాకు కూడా తెలియాలి. కాబట్టి స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే కంపల్సరీగా ఒక కామెంట్ చేయండి. మీకు కావాలని చెప్పి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి, వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా. ఇలా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా క్రాస్ వచ్చిందేమో అని చూసుకుంటున్నానండి నేను. ఇలా చూసుకొని కట్ చేసుకోవడమే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చేసే వల్ల క్రాస్ రావచ్చు,
అందుకని చెప్పేసి నేను ఇట్లా చూసుకొని కట్ చేసుకుంటున్నాను. మనకు తెలిసిపోయిద్దండి అసలు మ్యాక్సిమం ఫస్ట్లో తెలియదు కానీ ప్రతిదీ చెక్ చేసుకోవాలి కానీ మ్యాక్సిమం మనకి తెలిసిపోతుంది అసలు క్రాస్ ఉందా స్ట్రైట్ ఉందా ఏందనేది కూడా అసలు అది 2 ఇంచెస్ ఉందా అనేది దూరం నుంచి కూడా చూసేంత చెప్పేంత ఉంటుందండి. మనకి ప్రాక్టీస్ మేక్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలా అనమాట. చూస్తున్నారుగా ఇప్పుడు మిగిలిన పీసుల్ని మనం పాదం కాడ జాయింట్కి అండ్ పాయింట్ బొందు అంటారా నాడ అంటారా ఏమో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు, అట్లాంటివి మనం చేసుకోవడానికి. బాయ్.